సినిమాలు చేసేయచ్చు, విత్ క్వాలిటీ మూవీస్ చేయొచ్చు. నేను ప్రూవ్ చేస్తాను, తొందరపడద్దండి. ఈ పిల్లలు చేసే సినిమాలు ఏంటంటే ఏందబ్బా సరదాగా చేస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళ వెనకల వారణాసి సూర్య అనే వెపన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రైట్. హలో సూర్య సార్, నా పేరు ఉదయ్ కిరణ్. నేను కూడా ఒక యాక్టర్ని. అయితే నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్. మా దగ్గర కొంచెం క్యాష్ ఫీలింగ్ అనేది బాగుంటుంది సార్. అరే నువ్వు ఒక ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది, నువ్వు ఒక యాక్టర్ కావాలనుకుంటున్నావు, చాలా చేసావు కానీ ఎదగలేకపోతున్నావు అంటే ఏంటిది? మీరు తక్కువ వాళ్ళు. అది ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఎక్కువ కులపోలకే పరిమితం రా బాబు. వాళ్ళు ఎల్లుడు ఒక రెడ్డికి కమ్మకు వాళ్ళందరికీ ఇస్తారు కానీ మీ వాళ్ళు ఒక్కరు కనలేదురా. మీరు ఎందుకు కనబడతలేదు అంటే క్యాష్ ఫీలింగ్ ఉంది, ఈ ఇండస్ట్రీ అనేదిలో క్యాష్ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి అంటారు కదా సార్. దీని మీద ఒకసారి మీ ఒపీనియన్. క్యాస్ట్ ఫీల్ మనకి ఎందుకు డార్లింగ్స్? ఆర్టిస్టు టెక్నీషియన్లు ఏ కులం లేదు, ఏ మతం లేదు. ఈ సినిమాలో మీరు ఒక ఆర్టిస్ట్ అయితే చాలు, ఒక టెక్నీషియన్ అయితే చాలు, మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. అదొక్కటే. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది నాకు పరిచయం ఉన్నారు కదా, ఏ రోజైనా ఎవరినైనా నేను ఏ కులం ఏ మతం అని ఎవరైనా అడిగానా? నా ఈసీ ఫ్యామిలీ ఒక్కరిని చెప్పమానండి, ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు అడగను? నాకు అవసరం లేదు. అది నీ టాలెంట్ నాకు చాలు. నీ దగ్గర టాలెంట్ ఉందా, దుమ్ము లేపంతే, 6 ప్యాక్ స్టార్ట్ చేయి. మై పని చేయట్లేదు, పని చేస్తుంది. వాయిస్ పెద్ద ఫస్ట్ నీ మొబైల్ తీసుకో, యూట్యూబ్కి వెళ్ళు, గండ 0 బడ్జెట్ మూవీ అని కొట్టు. 5 సంవత్సరాలు నానా సంఘాలు నాకి నేను సినిమా చేస్తే పాజిబుల్ అంటే ఏం చెప్పాలి? 5 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసి అందరూ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇది అయ్యే పని కాదు అని వదిలేస్తే 5 సంవత్సరాలు పట్టుకొని మా రమణాని, మా డార్లింగ్ని పట్టుకొని సినిమా. మీ కరోనా వచ్చింది, ఆ టైం గుర్తుందా? మీరు కరోనాతో ఎంజాయ్ చేస్తున్నారు, ఆ టైంలో నేను గండాతో ఎంజాయ్ చేస్తున్నాను పోస్ట్ ప్రొడక్షన్లో. నేను ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేదు, కరోనాని పట్టించుకోలేదు. మొత్తం గండాన్ని చేసి పంజాగుట్ట పీవీఆర్ థియేటర్లో షో వేశాను. అందుకంటే ఏం కావాలి? ఇంకా 0 బడ్జెట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సినిమా హిట్ ఫ్లాప్ అని చెప్పట్లే, చేయొచ్చు బాబు. 0 బడ్జెట్లో సినిమాలు చేయొచ్చు. 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాయి. ఏ ధైర్యంతో? మీరంతా ఉన్నారనే ధైర్యంతో. ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు, మీరందరూ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని చెప్తున్నా. 200 సినిమాలు చేయకపోతే నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీ నుంచి అవుట్. ఇంకా కావాలి, ఇంకో క్వశ్చన్ అడగాలంటే ఇంకో 100 రూపాయలు తీసుకోవాలి. వెనక్కి వచ్చిరా, తీసుకున్నారా? షూర్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, జంప్ అయ్యి. ఓకే సార్, నేను వరంగల్ నుండి వచ్చాను. ఇక్కడికి వస్తుంటే మా అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు సార్. నిన్నటి వరకు వర్క్ చేసుకుంటున్నావు డాడీ, ఇప్పుడు ఫీల్డ్ కానీ వెళ్తున్నావు, ఒకవేళ మధ్యలో ఆగితే ఈ పరిస్థితి ఏంటి? ఏంటి మధ్యలో అవుతుంది? వారణాసి సూర్య ఇప్పుడు ఈజీ సినిమా ఒక నడుస్తుంది కదా సర్వేయర్, ఏ కారణం చేత అయినా మధ్యలో ఆగితే నువ్వు ఎలా గెటిన్ అవుతావు? ఇప్పుడు గెటాన్ అవ్వడానికి నేనేమి ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి చెప్పట్లేదు. సపోర్ట్ ఏదైనా పొరపాటున నేను పోతే ఏమైనా సపోర్ట్ పోతుందేమో కానీ చెప్తున్నా, నేను పోతే ఏమైనా పోతుందేమో కానీ నా ఊపిరి ఉన్నంత వరకు సపోర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే మాటిస్తున్నా, ఊపిరి ఆగాలి అంతే. చెప్తున్నా కదా, పొరపాటున ఏదైనా నేను పోయితే మాత్రం చెప్పలేను కానీ, ఎందుకంటే నేను ప్రపంచంలో లేకపోతే నేనేం చేయగలను? అవునా కదా? నేను ఉన్నంత వరకు ఎవ్వరు వచ్చినా ఆగదు, ఆపనివ్వను. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు. ఎందుకంటే నేను చేసేది మంచి పని, క్వశ్చన్ చేయలేని మంచి పని. నేను అందరికీ డబ్బులు ఇస్తున్నా, రండి అంటున్నా, వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోమని చెప్తున్నా. ఏంటి క్యూ ఎక్కువ పీరియడ్ ఉంది? రైట్, సరిపోయిందా? మంచే జరుగుతుంది. మీరు చూడని అద్భుతాలు మీరే చేస్తారు, నేను కాదు చేసేది. అద్భుతాలు మీరు చేస్తారు. మీలోనే డైరెక్టర్లు ఉన్నారు, మీరేనే ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, అందరినీ తీసుకొస్తాను. సినిమా ఇండస్ట్రీ మీద చీమల పుట్టల్లా వదలబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. చీమల పుట్టలు. బిఎడ్ ఉంది మీరే సార్. సార్ ఇప్పుడు
నేను నిజంగా చూసి షాక్ అయ్యాను దానికి దీనికి సీరియస్లీ. సో మధ్యలో గుండు బాస్ లేదు గడ్డంతో వేడితో ఉన్నారు కదా, రకరకాలు కనిపిస్తుంటారు. నేను చాలా చాలా షాక్ అయ్యాను సార్ నిజంగా. వస్తున్న అప్కమింగ్ 200 మూవీస్లో మీరు యాక్టింగ్ చేస్తున్నారా, ఓన్లీ నిర్మాతగానే ఉంటున్నారా? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్గా రావాలని చెప్పేసి నా సినిమాలు అవుతున్నాడు. నన్ను ఎవడ 200 సినిమాలనే ఎవడ ఆపలేడు, నా సినిమాలను ఎలా ఆపుతారు? నా సినిమాలు 4 షూటింగ్ అయిపోయి ఉన్నాయి, 4 ప్రాజెక్ట్ షూటింగ్ అయిపోయినాయి. నేను ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను. హీరో కాదు, కంటెంట్ ఓరియంటెడ్గా చేస్తుంటాము. నాకు లేదు కనిపిస్తుంది, అది రెగ్యులర్ నా వృత్తి ప్రవృత్తి అవే. అవి సపరేట్గా ప్రాజెక్టులు అవుతున్నాయి. 100 రూపీస్ ఎమ్మెల్యే నేనే చేస్తున్నాను. సో దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ శ్రీకాకుళం డైరెక్టర్తో ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి పెట్టాము. అది డిఫరెంట్ లాంగ్వేజెస్లో జరుగుతుంది. కానీ అది కూడా షాకే, ఎందుకంటే 0 బడ్జెట్లోనే చేయాలనుకుంటే ఏమంటారు, అది పాన్ ఇండియా పాన్ ఇండియా ఫస్ట్ మూవీ 0 బడ్జెట్ మూవీ రెడీ అవుతోంది. అనౌన్స్మెంట్ ఇస్తా ఈసీ నుంచే. ఇది 2వ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మైక్ రావాలంటే 100 రూపాయలు. నా సెకండ్ క్వశ్చన్ ఉంది యాక్చువల్గా, దానికి మీరు ఇందాక ఆన్సర్ ఇచ్చేసారు. మీరు అసలు ఇండస్ట్రీకి ఏమవుదాం వచ్చారని అడుగుదాం అనుకున్నాను. ఆన్సర్ ఇచ్చి నాకు 100 రూపాయలు లాస్ సార్. మీరు మరలా రెడీ అవ్వండి, ఇంకో క్వశ్చన్తో రెడీ అవ్వండి, 100 రూపాయలు వచ్చేస్తుంది అంతే. రండి తీసుకున్నారండి, షూరా ఇచ్చారా లేదా? ఎక్కడ మన రాజేష్, ఎక్కడ రాజేషేనా సతీష్ ఏదో అమ్మ కదా అని చెప్పేసి వదిలేసి. సార్ చిన్న టాలెంట్స్ ఆగిపోతున్నారు, టాలెంట్స్ ఉండి కూడా ఆర్టిస్ట్ ఆగిపోతున్నారు, మనీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సపోర్ట్ లేకండి. ఆగిపోవడమా? సినిమా ఇండస్ట్రీలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకునే సిచ్యువేషన్స్ పెద్ద బ్యానర్లకు ఉండవు. ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న సినిమా మనం రెడీ చేసాము, వచ్చి ప్రివ్యూ చూసే టైం కూడా వాళ్ళకు ఉండదు. మనీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మన సమస్యలు ఇక్కడ చూస్తున్నాం, కానీ పెద్దవాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి తెలుసా? ఫైనాన్స్ తెచ్చుకుంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను, ఇది 15 రూపీస్ 20 రూపీస్ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు పొరపాటున ఏదైనా తేడా అయితే ఆస్తులు అమ్ముకోవాలి. దిల్ రాజు గారు లాంటి మనిషే రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ రోడ్డుకు అలా తొక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయమ్మా, ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో మనం చేసుకుంటూ వెళ్దాం. మీకు ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు డైరెక్ట్గా రావాలంటే ఈసీ. మీ అబ్బాయికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మీరు అనుకుంటున్నారు ఏదో వెనకలు ఉన్నారు అనుకొని, వాళ్ళంతా నా అరచేతిలో ఉన్నారు. వాళ్ళు అర్థమైందా? అరచేతిలో ఉన్నారు, మీరు సేఫ్. టాలెంట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రూవ్ చేసుకోండి. దైవం మానస రూపే అంటారు, అటువంటి వారణాసి సూర్య గారు మీ ముందున్నారు. ఎవరు టాలెంట్ అయినా ఇప్పుడు ప్రూవ్ చేసుకోండి, సపోర్ట్గా నిలబడతారు. ఎవరు కూడా తగ్గకండి. అది మా పెద్ద ఆయన ఒక పని అప్పచెప్పాడు, దానికోసం వచ్చే ఇండస్ట్రీకి. అర్థమైంది కదా? ఫుల్ క్లారిటీ. ఎంత దూరమైన వెళ్తా, ఎంత ఖర్చు అయినా పెడతా. అన్లిమిటెడ్ మనీ, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. సార్ నా పేరు గోపాలకృష్ణ, నేను యాక్టర్. నేను ఒక 2014లో వచ్చాను సార్ ఇండస్ట్రీకి, ఆర్టిస్ట్ వచ్చాను. అప్పటి నుంచే ఉన్నా. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు 0 బడ్జెట్ అంటున్నారు కదా సార్. ఇప్పుడు కొంతమంది పెద్ద స్టోరీ రాసుకొని వస్తారు. అంటే 0 బడ్జెట్ అంటే ఫుడ్ అవన్నీ వేకెన్సీస్ ట్రావెల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. 0 బడ్జెట్ అంటే అది అమౌంట్ కావాలి కదా సార్, ఎంతైనా ట్రావెలింగ్ దానికి దీనికి కావాల్సి వస్తుంది. ఇప్పుడు 10,000 సాయం చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలి అనుకున్న టైంలో దానికి సపోర్ట్ ఉంటుందా? పెద్ద సినిమా తీసుకొస్తే, పెద్ద కాన్సెప్ట్ తీసుకొస్తే పరిస్థితి ఏంటి అంతేనా? నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడ చిన్న వేరియేషన్ గమనించండి. నేను వచ్చి మీరు ఇమ్మీడియట్ బాహుబలి చేయమని చెప్పేది నేను చెప్పట్లే. నేను చెప్పేదేనండి, ఫస్ట్ విజిటింగ్ కార్డ్ లాగా ఇండస్ట్రీకి నేనేంటో మీరేంటో ఒక ప్రూవ్ చేసుకోవడానికి చిన్న సినిమా చేయండి, చిన్న కంటెంట్తో. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఎవరికి దొరకకూడదు అనమాట. ఏంద్రబాబు ఈ రేంజ్ సినిమా చేశాడు అన్నట్టు ఉండాలి. కంటెంట్ బేస్డ్ మూవీ చేయండి అంటున్నా. దానికేంటి, మీరు ఈసీకి వచ్చారు, మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీరు డైరెక్షన్ చేయాలంటే ఈసీ టీములకు వచ్చేయండి. సినిమా జరుగుతున్నాయి, ఆల్రెడీ షూట్ జరుగుతున్నాయి.
చెప్పేది ఆర్టిస్ట్గా వచ్చేయండి, అయిపోయింది. ఇంకేంది మరి? అవునా, రైట్. ఇంకేంది? మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. కాకపోతే అంటే పెద్ద సినిమాలు చేయాలి అంటే మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నాను. ఈసీలో ప్రూవ్ చేసుకోండి. ఒక సినిమా చేశారు, దొబ్బింది. రెండో సినిమా చేయండి, అది దొబ్బింది. 10వ సినిమా చేయండి, పోయింది. 20 చేయండి, చేస్తూనే ఉండండి. మీరు ప్రూవ్ చేసుకునేంత వరకు చేస్తూనే ఉండండి. అయిపోయింది కదా. ఒక కాన్సెప్ట్ బేస్డ్, ఇందాక చెప్పాను నేను, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో ఏం చేయొచ్చు అనేది ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే అయిపోయి మీకు కాన్సెప్ట్ దొరికిపోతుంది. అట్లా ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ అవుతున్నదా? యాక్టింగ్ చేద్దామని వచ్చినా కూడా ఆడిషన్కి వచ్చినా కూడా గీటిపేట నుండి గింటేస్తున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఉంటారు సార్? కంపల్సరీ. డైలాగ్ నువ్వు డైలాగ్ చెప్పలేవు, నేను ప్రూవ్ చేసుకుంటానన్నా కూడా డైలాగ్ నువ్వు చెప్పలేవు, నువ్వు డైలాగ్ రావు, నువ్వు డైలాగ్ చెప్పలేవు అనేసి బయటకు గంటేసి అవకాశాలు లేకుండా వెళ్ళిపోయే వాళ్ళకి మీరు పక్కాగా సపోర్ట్ ఉంటారు సార్? వెళ్ళిపోయే వాళ్ళగా, ఆర్టిస్టులు టెక్నీషియన్లుగా, గెంటేసే వాళ్ళగా. గెంటే అసలు ఏం చేద్దాం అంటున్నారా? గెంటేసే వాళ్ళని వదిలేయండి సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వాటిని మనం మార్చలేము. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, చాలా వాటిని మనం మార్చలేము. అందువల్లే ప్యారలల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు అవకాశం కావాలి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అవకాశం ఏమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. డైరెక్ట్గా ఈసీకి వచ్చేయండి. ఈసీకి ఎక్కడైనా ₹1 తీసుకుంటున్నారు? లేదు కదా, అయిపోయింది. ఇంకా ఉల్టా నేనే ఇస్తున్నాను కదా, ఏం కావాలంటే ఇది ఇస్తున్నాను. హ్యాపీగా చేసుకోండి. ఇక్కడ 1 కాదు 10 సినిమాలు చేయండి, 20 సినిమాలు చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేయండి, వచ్చేవారు చేయండి. మీకు దూరం ఎంత ఉందో అంత తీర్చేసుకోండి. నేనైతే ఒకటే చూడాలనుకున్నా సార్, ముసుగు దొంగలు ఉన్నారు సార్ చాలా ఇండస్ట్రీలో. మీరు సార్ వాళ్ళు అవుదామని, యాక్టర్గా అవుదామని అవుతున్నా కూడా అవనివ్వకుండా పక్క నుంచే గెలిచేస్తున్నారు సార్. మీరు చెప్పినట్టుగా ఈసీ సినిమా కొల్ల కొట్టాలని కంపల్సరీ అనుకుంటున్నా. ప్రతి ఒక్కడ దోల తీర్చేసేలా మీరు చేయాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను సార్. కంపల్సరీ కూడా ఇవి అంటే పిల్లలు చేసే సినిమాలు ఏదో సింపుల్ గా ఉన్నాయని మాత్రం అనుకోవద్దండి. వెనకల బాంబులు ఉన్నాయి, కడప బాంబులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ షూట్ రెడీ అయిపోయి కడప బాంబులు రెడీగా ఉన్నాయి. పేలుడు పేలితే థియేటర్ సరిపోదు, రెడీగా ఉండండి. ఆ ఫంక్షన్లు కూడా ఉంటాయి, మీకు నిద్ర కూడా పట్టదు ఫంక్షన్ నుంచి వెళ్ళిన తర్వాత. అలాంటివి ఉన్నాయి. ఇండస్ట్రీలో రకరకాలు అనుకుంటున్నారు, అవి పక్కన పెట్టేయండి. మీకు ఆపర్చునిటీ, ఎందుకంటే మన కాంట్రవర్సీ అవసరం లేదు. మనమేంటి, ఆపర్చునిటీ, ఈసీ ఏంటి, ఈ రూట్లో వచ్చేసేయండి. ఒక్కరిది మనం ఎందుకు అబ్బా? మీ సక్సెస్ చెబుతుంది, వాళ్ళకు మీ సక్సెస్ చెప్పాలి. మీ మాటలతో కాదు చెప్పాల్సింది, సక్సెస్తో చెప్పండి. నమస్తే సార్, నా పేరు కృష్ణ. సో ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు మనం తీస్తున్నాము. ఓటీటీలో కొన్ని సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్లో ఇవి. సో ఎవరైనా ఆర్టిస్టులు కావాలంటే ఇలా ఫలానా క్యారెక్టర్ ఉంది మీరు రండి అంటే, లేదు మీ వెబ్ సిరీస్లో చేసుకుంటున్నాము, మీ చిన్న సినిమాల్లోకి రాము అంటారు. అసలు వెబ్ సిరీస్కి మన ఈ సినిమాలకి అసలు సంబంధం ఏంటి సార్? అక్కడ డబ్బులు ఇస్తారు, ఇక్కడ డబ్బులు ఇవ్వము, అంతే తేడా. వాళ్ళకు సర్వైవ్, వాళ్ళు కూడా తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఇండస్ట్రీకి వచ్చారు, అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా వచ్చి ఉంటారు, రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఆకలి బాధలతో ఉంటారు. ఏదో ఒక ₹1000 వస్తే ఏదో రూమ్ రెంట్ కట్టుకోవచ్చు, లేదంటే ఒక పూట తినొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. తప్పు కాదు, వాళ్ళ ఆలోచన తప్పు కాదు. సో వాళ్ళను డిస్టర్బ్ చేయట్లేదు నేను. ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. వాళ్ళకు ఆపర్చునిటీస్ లేవు, వాళ్ళు డిఫరెంట్ మంచి ప్రొఫెషన్స్లో ఉంటారు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఏదైనా చేయాలంటే చేయలేని పరిస్థితి. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు. కానీ వాళ్ళని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేస్తుంది ఈజీ, సింపుల్ థింగ్ అట్లా. సో అవన్నీ వదిలేసేయండి, ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళవి. కానీ మన ఆలోచన మనం అంతే, మనం చేసుకుంటూ పోదాం. హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోగానే ఉందాం. మంది ఈసీ ప్లాట్ఫామ్ ఎలాంటిదంటే సచిన్ లెక్క, ఒకటోటి కొడుతుంటాడు. ఏదో రోజు షాట్ కొడితే స్టేడియం దాటిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్. తీసుకున్నారు మేకప్? నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఆ రోజు ఫంక్షన్ లో ఆపర్చునిటీ అడిగింది.
సార్ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి సార్ అని ఆన్ స్పాట్ విజయ్కి అప్పచెప్పా వచ్చేయమని చెప్పేసి. చేశారా లేదా అంటే సార్ చూస్తున్నాను సార్ అంటుంది. ఎవరి తప్పు ఇప్పుడు? ఎవరిది తప్పు? స్టార్ట్ అవ్వలేదా? రైట్. మనలో ఉన్న ఒకరే లైక్ అంటే లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళ అంతకుముందు ఈసీలో ఉన్న వాళ్ళ నాకు తెలీదు, బట్ వాళ్ళ నుంచే వచ్చింది ఇది. అది నేను ప్రశ్నగా మారుస్తున్నాను ఈరోజు. ఏంటంటే ఈసీ అనేది ఈసీ సినిమాకి వచ్చేయండి చూసుకుందాం కలవండి మాలో కలవండి అని చెప్తున్నారు. బట్ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అగ్రిమెంట్ చేయాల్సిందే అంటున్నారు. అసలు అగ్రిమెంట్ అనేది ట్రూవా ఫాల్సా? అగ్రిమెంట్ ఉంది, అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఈసీలో చేసిన వాళ్ళకి ఒకసారి నిలబడండి. ఎవరికి అగ్రిమెంట్ లేదు చెప్పండి? ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ ఉంటుంది. 100 రూపాయల బాండ్ పేపర్, క్లియర్గా చెప్తున్నా, అంతా డైరెక్ట్గా ఏది మీడియా వేదికగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్టిస్ట్కు టెక్నీషియన్కి లీగల్గా అగ్రిమెంటేషన్ ఉంటేనే. అదేనో 100 రూపాయలు కావాలంటే నేనే ఇస్తాను బాండ్ కూడా, కానీ అగ్రిమెంటేషన్ ఉండాలి కంపల్సరీ. ఎందుకు అంటే అగ్రిమెంటేషన్ ఎందుకు పెట్టామంటే ఈసీలో లీగల్గా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వస్తారు, వచ్చిన తర్వాత మరుసటి రోజు క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. మరుసటి రోజు సార్ నాకు జ్వరం వచ్చింది సార్, తలనొప్పి వచ్చింది సార్, నడుము నొప్పి సార్, కాలు నొప్పి సార్ అని చెప్పేసి జంప్ అవుతాడు. మరి దాని కంటిన్యూషన్ పరిస్థితి ఏంటి? డైరెక్టర్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా డైరెక్టర్ గురించి ఆలోచించారా? సో లీగల్గా ఉంటుంది, లీగల్గా భయం ఉంటుంది. వారణా సూర్య అనే భయం ఉంటుంది అక్కడ. భయం లేకపోతే ఎవడు పనులు చేయడు ఇక్కడ. వారణా సూర్య భయం ఖచ్చితంగా ఉంటుంది, మీకు నచ్చినా నచ్చకపోయినా. రైట్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఈజీ సినిమాలో మూవీస్ స్టోరీస్ రాసిన వాళ్ళు రండి, డైరెక్టర్గా చేయాలనుకున్న వాళ్ళు, యాక్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు, లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళైనా యాక్ట్ చేసే వాళ్ళైనా రండి అంటున్నారు. ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఓన్లీ మూవీ స్టోరీస్ ఏనా, షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఛాన్స్ ఇస్తారా? మొన్నటి వరకు ఈసీలో జరిగినవన్నీ అవే. ఇప్పుడు సినిమాలు టార్గెట్గా 200 సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ అనేది వెనక్కి లాగకూడదు, స్కేల్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ లేదమ్మా, ఓన్లీ సినిమాలు మాత్రమే. అరే షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా అంటున్నారు కదా, షార్ట్ ఫిల్మ్ పక్కకు పెట్టి సినిమానే చేయమని చెప్తున్నా నేను. షార్ట్ ఫిల్మ్ చేసే ప్లేస్లో సినిమా చేయి, సినిమా చేయి. అరే షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు మీరు షార్ట్ ఫిల్మ్లు? దేనికి? వంట చేసుకోవడానికి? అవి దేనికి? సినిమా చేయమని చెప్తున్నాను. నీ దగ్గర టాలెంట్ ఉంటే సినిమా చేయి. నువ్వు ఒక్కరివే ఉంటే ఈసీ టీంలోకి వచ్చేయి, టీముని రెడీ చేసుకో, దుమ్ము దులుపు. సినిమా ఇండస్ట్రీలో ఇంకా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ కూర్చున్నా, డెమో షోట్లు చేసుకుంటా అంటే ఫూలిష్ అది. ఇన్ని సినిమాలు అనౌన్స్మెంట్ చేసి ఇంత ఓపెన్గా నేను డిస్కస్ చేస్తూ ఉంటే సినిమాలు చేయాలా? మీలాంటి టెక్నీషియన్లు అంతా సినిమాలు చేయాలి. మీరు డైరెక్టర్ అయితే లేడీ డైరెక్టర్గా సినిమా చేయి, అంతేగాని కూర్చొనేసి ఇంకా షార్ట్ ఫిల్మ్ చేస్తాను దానికి ప్రొడ్యూస్ కావాలి ఇవన్నీ నాన్ సెన్స్. ఈసీ సినిమాలే చేస్తుంది, సినిమాలు చేయిస్తుంది. అర్థమైందా? 2 క్వశ్చన్లు అయిపోయాయి, 3. ముందు 100 బ్యాలెన్స్ ఉంది, 100 తీసుకో. ఎక్కడ సార్ మన సతీష్? చాలా మంది ఉన్నారు సార్. మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే అక్కడే ఆగితే తీసుకున్నారా? తీసుకోండి. రూల్స్ ఒప్పుకో, పదండి. రూల్స్ ఒప్పుకో, వద్దు వాడు రూల్స్. ఈసీ రూల్స్ బ్రేక్ చేయొద్దండి. ఖచ్చితంగా 100 తీసుకునే క్వశ్చన్ అడగాలి. అది ఎన్ని 100 అవుతాయో నాకు తెలియదు. అందరూ బాగుపడాలి. ఈ రూల్ ప్రకారం ఏంటంటే ప్రెస్ వాళ్ళు బాగుపడతారు, గుర్తుపెట్టుకోండి. ఓ 20 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, ప్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? 2000 రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. మీకు అర్థం కావట్లే. చిన్న వాళ్ళు ఉంటారు అందరూ. ఇప్పుడు మీరు ఎలా ఉంటుంది తెలుసా? 4-5 క్వశ్చన్లు అడిగి సంఘలో వేసుకుంటుంది, 400-500 వచ్చిందని చెప్పి ఎలా ఉంటుంది? ఏ ఫంక్షన్లోనే వచ్చిందా మీకు? వచ్చిందా? రాదు. వారణా సూర్య మాత్రమే ఇస్తాడు డబ్బులు. ఇందాక మన నెక్స్ట్ లో మూవీ ఆ టీం అంతటిని పరిచయం చేసే దాంట్లో ఒక 2 మిస్ అయ్యాను. శివ, రాజు. ఒకసారి ఇతను ఒక ఫోక్ సాంగ్స్ రైటర్ అండ్ సింగర్, దాంతోపాటుగా ఫోక్ సాంగ్స్ తీస్తాను, నువ్వే హీరో, నీ పక్కనే మంచి మంచి అమ్మాయిలు ఉంటారు, సాంగ్స్ అదిరిపోతాయని చెప్పి మనోడిని తీసుకెళ్ళి ఒక 2 లక్షల వరకు వేసారు గట్టిగా దెబ్బ. ఆ తర్వాత సరే 2 లక్షలు ఖర్చు పెట్టించారు, ఫోక్ సాంగ్స్ మనోడు హీరోగా చేసాడు, పాడాడు, రాసాడు, అన్ని పక్కన అయిపోతే
సాంగ్స్ అయిపోతే రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే డైరెక్ట్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నారు. అవి ఒక 1 వీక్ రిలీజ్ ముందే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకొని ప్రొడ్యూసర్ ఇతను అయితే తిరిగేసి మళ్ళీ ఇతని మీద కాపీరైట్ స్ట్రైక్ చేశారు ఆ స్టూడియో వాళ్ళు. సో మన దగ్గరికి అయితే వచ్చాడు. ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్లో చూసే సాంగ్స్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిరిక్స్ అన్నీ కూడా మనోడే రాశాడు. ఇంకొకటి నాతో కొంచెం ఫైనాన్షియల్గా దీనికి కొంచెం అవసరమైన ఖర్చులకి కో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు, కడదాకా ఉన్నాడు. సో రాజు ఇలా ఇంకా ఎవరైతే ఇందాక ఎవరో వచ్చి అడిగారు సార్ సింగర్స్గా లిరిక్ రైటర్గా అవకాశం ఉంటుందా మాకు అని చెప్పి అడిగారు. సో ఇతనే ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ శివ. సో ఇతను కూడా అంతే, ఎంతో ఇక్కడ హైదరాబాద్లో తను డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తూ కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్తో జీరో బడ్జెట్లో చేద్దామన్నా, కష్టపడి వర్క్ చేద్దాం వచ్చే అన్న ఏ టైం అయినా సరే మనతో నిలబడ్డాడు శివ. సో వీళ్ళిద్దరిని మిస్ చేశాను. అందుకే ఇప్పుడు మళ్ళీ నా టీంని ఎక్కడ కూడా మెయిన్ టీమే ఇంపార్టెంట్, టీం లేకపోతే నేను లేను. అందుకే వీళ్ళిద్దరిని కూడా కవర్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. కంటిన్యూ చేద్దాం. రైట్, ఫ్లో మిస్ అవుతుంది, కంటిన్యూ. ఇవన్నీ క్వశ్చన్ లేని అనుకున్నట్టు చూరా. సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చిన్న సినిమా చేసిన తర్వాత ఎక్కడన్నా మనం సినిమా చేసాము అంటే ఏ ప్లాట్ఫామ్ లో చేసామంటే సో మేము ఇలా చేసాము యూట్యూబ్ కంటెంట్ మూవీ అంటే అది మూవీనా? దాంట్లో మీరు ఏ క్యారెక్టర్ చేశారు? అది సినిమా అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా అనరు. చిన్న చేసాము. సినిమా అంటే థియేటర్కల్ మూవీ, నువ్వు స్క్రీన్ పైన కనపడ్డావా? అది చిన్న సినిమా తీస్తే యూట్యూబ్లో తీస్తే అది సినిమా ఎలా అవుతుందన్న వాళ్ళ క్వశ్చన్. అనుకునేవ్వండి, నీకు పోయేది ఏంటి? మన సినిమాలుగా చేసుకుంటూ వెళ్దాం. ఏదో రోజు పేలుతా చూడండి, వాళ్ళ మైండ్ పోతుంది. అప్పుడు ఆ రోజు మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మొత్తం మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలని అర్థం కాక మీ ఫోన్లో వస్తాయి డేట్లు ఇస్తారా అని. ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. డేట్లు ఇస్తారా అనే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవాళ షూట్లో నేనే అది ఫేస్ చేసి వచ్చా సార్. ఇవాళ ఒక షూట్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను అన్నారు, నువ్వేం చేసావు అమ్మా అంటే, నేను షార్ట్ ఫిల్మ్స్ తీసానండి, దాంట్లో క్యారెక్టర్ చేస్తున్నానంటే, అది అసలు సినిమానే అన్నారు. నువ్వు అది చేశానని చెప్పి ఇక్కడ ఎందుకు తెచ్చి చెప్తున్నావు అమ్మ అన్నారు. మీకు వాళ్ళ సినిమాలు అవసరం, అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. వరుస పెట్టి సినిమాలు ఇక్కడే అవుతుంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి మనకు? మన ఈ సమస్యలు జరుగుతూనే ఉన్నాయి. చెప్తున్నా కదా, ఏదో రోజు స్టేడియంలో సిక్సర్ బాల్ ఖచ్చితంగా వస్తుంది, కోర్టు స్టేడియం దాటి వెళ్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయి అంతే. ఓపిక, ఇండస్ట్రీలో ఓపిక ఉండాలి. ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఓపిక ఉండి పనులు చేసుకోండి. ఖచ్చితంగా ఈసీలో భవిష్యత్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యా, అర్థమే తీసుకున్నారు సార్. గట్టిగా మాట్లాడండి, వినపడట్లేదు సార్. ఈ ఈజీ సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, కానీ టైమింగ్ కొద్దిగా నాలాంటి వాళ్ళకి చాలా నాలాంటి వాళ్ళని కాదు. టైమింగ్ అంటే పొద్దున్న వచ్చి మళ్ళీ ఈవినింగ్ పోయేటోళ్ళు అలా ఉంటారు కదా. షూట్ అంటే యాక్చువల్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి టైమింగ్ అనేది బయట వర్క్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉండి దీంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఇది కొద్దిగా ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో నేను ఒకడిని. అంటే నేను చెఫ్ హోటల్లో పనిచేస్తుంటా. నాకు టైమింగ్ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ 3 షిఫ్ట్ అంటే మధ్యాహ్నం నుంచి ఖాళీ ఉంటుంది. ఆ టైంలో ఏమైనా రావడానికి అవకాశం ఉంటుందా? అట్లా కావాలంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. మీ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ స్పెషల్ క్యారెక్టర్ అలా వచ్చి అలా మెరుపుగా చపక్కని వెళ్ళిపోతుంటారు అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ చేయాలంటే మీరు టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకుండా నేను స్క్రీన్ మీద రావాలంటే ఎట్లా? టైం స్పెండ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఏదైనా లీవ్ పెట్టుకోవడము ఫస్ట్ ఆప్షన్. రెండోది లేదు మధ్యాహ్నమే వస్తాను అనుకుంటే విజయ్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకంటే చిన్న ఒక రోజు క్యారెక్టర్ చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి అంతే. అంతకు తప్ప ఏమీ ఉండదు. చేసుకో. మళ్ళీ ఇంకో క్వశ్చనా? అదేం లేదు. అంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో 2004లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. పైడరాజు గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. తర్వాత దీంట్లో ఆయనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది తిరుపతి, విజయవాడ. దాంట్లో ట్రైనర్గా నేను వెళ్ళేవాడిని, కోచింగ్ ఇచ్చేవాడిని. అట్లా ఇచ్చే క్రమంలో కొంతమందిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో కూడా పరిచయం చేసాం. అలాగే చాలా సీరియల్స్లో చేశారు. వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో లేడీస్ ఉండేవారు.
అయితే కమిట్మెంట్ అనే విషయం నా దాకా వచ్చింది. నా దాకా వచ్చింది. అయితే అన్న మరి ఇట్లా పరిస్థితి ఉంటే మీకు టాలెంట్ ఉంది, టాలెంట్ చూసి ఇస్తే చేయండి, కాదు కూడదంటే అది మీ ఇష్టానికి వదిలేస్తాను అనేసి నేను వాళ్ళకి చెప్పేసి నేను తప్పుకున్నా. ఇక అది మైండ్లో ఫిక్స్ అయ్యి నేను ఇంకా ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోవడం జరిగింది. అదేలేండి, అంటే ఇంకా వ్యాపారం పక్క పెట్టండి. మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఏదో జాబ్ చేసుకుంటున్నారు, లక్షణంగా ఉండండి. మీరు క్యారెక్టర్ చేయాలంటే ఈసీకి వచ్చేయండి, నో రిస్ట్రిక్షన్స్ అట్ ఆల్. అయితే ఈసీ రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే రావాల్సి ఉంటుంది ఎవరైనా కూడా, ఏదైనా కూడా అంతే. ఒక మెసేజ్ పెట్టండి చాలు, మీకు నా నుంచి మెసేజ్ వస్తుంది. ఓకేనా? సో మీడియేటింగ్ వ్యవస్థ ఇక్కడే కాదు, ఎక్కడ ఉన్నా ఈసీలో మీడియేటింగ్ వ్యవస్థ అనేది ఉండదు. ఉన్నా కూడా అణిచివేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీడియేటింగ్ వ్యవస్థ, నో మీడియేటింగ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా మీరు మీ భవిష్యత్తు ఏంటి అది చూసుకోండి, వచ్చేయండి. ఎవరైనా మీకు పరిచయం ఉన్నారనుకోండి, ఈసీకి డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేయండి చాలు. ఈసీ నెంబర్ ఇస్తే అయిపోయాయి, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అది మారుద్దాం సార్, ఎన్ని రోజులు ఈ చెత్త అంతా పెట్టుకుంటాం మనం, వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళు కమిట్మెంట్ అడిగి మీరు బాధపడి వాళ్ళు అవసరమా మనకు? ఈసీలో ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, పర్ఫెక్ట్గా టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి తప్ప సినిమా ఇండస్ట్రీలో ఉండే చెత్త ఉండదు. ఏ ఆర్టిస్టు టెక్నీషియన్ దగ్గర నుంచి ఒక రూపాయి అడగడం కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం రెండూ ఉండవు. కమిట్మెంట్ల ఊసే ఉండదు. చెప్తున్నా కదా, ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళు, నా బిడ్డలాగా ఉంటారు వాళ్ళు. సో అక్కడ పొరపాటున ఎవడన్నా వచ్చి ఇండస్ట్రీ నుంచి వచ్చి గెలుకున్నాడు అనుకో, డైరెక్ట్గా కాలర్ పట్టుకొని కొట్టి మరీ లైవ్ పెడతాను. అది చూసుకోండి, చాలా డేంజర్. నా దగ్గర నేను ఎంత పాజిటివ్గా ఉంటానో అంత నెగిటివ్. నాలాంటి వైలెంట్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు ఊరికే పంపలే, దూర తీర్చేస్తాను అలా పొరపాటు తప్పు చేస్తే. అలాంటివి కూడా ఉన్నాయి వీడియోలు ఆల్రెడీ. ఈసీ వెనక్కి చూసుకోండి, మొత్తం 10,000 వీడియోలు ఉంటాయి ఈసీలో. ఇలాంటి చెత్త కూడా ఉంటుంది. డైరెక్ట్ లైవే, పరువు పోతుంది ఇండస్ట్రీలో. అలాంటి పనులు చేయొద్దు. మీకు అలాంటి ఆలోచన ఉన్నాయనుకో ఈసీకి రావద్దు. డైరెక్ట్ నాకు అవసరం లేదు అలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. 100 రూపాయలు తీసుకున్నారా? మీకోసమే సార్ చెప్పేది, అంతే మీకోసమే. ఇంకో 100 తీసుకుని రండి. అక్కడ చూడండి, క్యూ చూసి మాట్లాడండి, చూడండి అట్లా రండి. డబ్బులు తీసుకోవాలి కుదరదు, ఈసీలో కుదరదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. అంటే మనందరి కోసం మన లోపల దాగున్న కొన్ని క్వశ్చన్లను సారు లైవ్లో ఉన్నాడు కాబట్టి సార్ని ఎదురుగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఇదేమన్నా మిస్అండర్స్టాండింగ్గా ఉంటే మీరు ఎవరు కూడా సార్ ముఖ్యంగా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేస్తే సారీ. ఒకటి ఏంటి అంటే, సారు ఈసీ సినిమాస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఈసీ సినిమాని నమ్ముకొని చాలామంది యాక్టర్స్, డైరెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఇంకొకటి అయితే, ఇంకొక మూడో అంశం 100 రూపీస్ ఎమ్మెల్యే అని ఇంకొకటి. అంటే ఈ 3 విభేదాలు మనల్ని ఒకటి నన్ను స్ట్రాంగ్ క్వశ్చన్ చేసింది. ఏంటిదనంటే, మీరు రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత కానీ మీకేమన్నా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కానీ మీరు ఈ యొక్క ఈసీ సినిమాను దూరం పెట్టి వదిలేస్తారా, లేదంటే మీ ప్రయాణం ఎప్పటిదాకా ఉంటుందని మన ప్రేక్షకులకు, అంటే మా లోపల దాగి ఉన్న ఈ యొక్క బలమైన క్వశ్చన్ సార్. దీనికి సమాధానం రాజకీయాలకు వెళ్తేనే బెస్ట్ క్వశ్చన్ ఇది. సూపర్ క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. రైట్, చూద్దాం ఇంకా బెటర్ ఏమైనా వస్తాయేమో. రైట్, ఏదో 10,000 టక్ ముందుకెళ్తుంది అది. రైట్, అంటే ఈసీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, నేను ఒకే మోటో పెట్టుకున్నా, ఏదైనా కూడా జనాల్లో ఉండడమే. ఇక్కడైతే ఆర్టిస్టు టెక్నీషియన్లో ఉంటాను, అక్కడ జనాలతో ఉంటాను, అంతే తేడా. అక్కడ కూడా అంతే, ఎక్కడ కూడా ₹1 తీసుకోవడం ఉండదు, ఇవ్వడం కూడా ఉండదు. ఓట్లు ఉంటాయి కదా, అవి నేను తర్వాత ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడతాను, చాలా ఉన్నది. సో రాజకీయాలు ఇవి 2 వేరు కాదు, 2 నా ప్రాణం. సినిమా ఇండస్ట్రీ నా ప్రాణం, రాజకీయాలు కూడా నా ప్రాణం. ఎందుకంటే మా డార్లింగ్ అక్కడ ఉన్నాడు, మా నాయకుడు అక్కడ ఉన్నాడు. సో ఓజీ అక్కడ ఉన్నాడు, ఓజీ కోసమే ఇక్కడ వచ్చా. ఇక్కడ మొత్తం కడుగుదాం, చాలా మంది కడిగేది. క్లియర్ వచ్చిందా? ఇంకా క్లారిటీ రావాలి.
నువ్వు క్వశ్చన్ వెనక్కి రావాలి. ఇప్పుడు సినిమా అంటేనే ఒక కమర్షియల్ థింగ్ అందరికీ. రాకపోవడానికి కారణం ఏంటంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా దగ్గర డబ్బులు లేదు అని రారు. కానీ మీరేమో దాన్ని తిరగ రాసేటట్టుగా మీకు ఒక మెసేజ్ చేస్తే చాలు సెలబ్రేటింగ్ చేస్తా అంటున్నారు. కానీ ఇది నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇది మంచి పెద్దవాళ్ళకి నచ్చదు, మనల్ని తొక్కేద్దామని చూస్తారు. సో దాన్ని మంచి క్వశ్చన్. అంటే పెద్దలు తొక్కడానికి ఇక్కడ వారణా సూర్య ఉండేది, వెనకల ఒక పవర్ ఉంది, నా వెనకలో కూడా ఒక పవర్ ఉంది. అర్థమైందా? తోసుకోవడానికి ఏముండదు ఇక్కడ, తోసుకుంటూ తొప్పుకుంటూ ముందుకెళ్ళడమే. రెండోది ఏంటంటే ఎవరి గురించి మనం పూసుకోం. ఇక్కడేంటి, కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ని లైమ్ లైట్కి తీసుకొచ్చే పనులు నేను చేస్తున్నాను. రేపు పొద్దున 200 సినిమాల ఫుటేజ్ నా దగ్గర ఉంటే అందులో కనీసం 2-3 మిరాకిల్స్ ఉంటాయి. ఇండస్ట్రీని తిరగరాసే సినిమాలు 2-3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీలోనే మీలాంటి డైరెక్టర్సే వచ్చి సినిమా చేస్తారు. అలాంటి 2-3 మిరాకిల్స్ ఉంటాయి. ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమాలు 2 ఉంటాయి. 200 సినిమాల్లో నేను 2 చెప్తున్నా, 2 ఉండొచ్చు. ఒకటి చాలు నాకు, రెండిట్లో ఒకటే చాలు. నేనేం చేయాలో నాకు తెలుసు. కానీ వీటితో సినిమా ఇండస్ట్రీలో నేను బిజినెస్ చేస్తున్నాను, మీకు క్లారిటీగా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సోషల్ సర్వీస్ కాదు నేను చేసేది ఇక్కడ. సినిమా ఇండస్ట్రీలో 200 సినిమాలతో 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాను. టర్న్ ఓవర్ 1000 కోట్లు, గుర్తుపెట్టుకోండి. సో ఈ 1000 కోట్లు కూడా మన ఆర్టిస్టులకు టెక్నీషియన్లకే ఖర్చు పెడతాను. ఎలా అనేది వెండి తెర మీద చూడండి. మళ్ళా తీసుకుంటే మళ్ళీ 100 రూపాయలు కావాలంతే. పద ఎంతమంది వెయిటింగ్, అర్థం చేసుకో. క్వశ్చన్ 3 గంటల్లో ఫస్ట్ టైం చూస్తున్నా సార్ మిమ్మల్ని. 3 గంటల్లో పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. అక్కడ అందుగా అక్కడ మా పెద్ద పంపించిన పవర్ వేరు, ఇండస్ట్రీకి పంపించిన పవర్ వేరు. ఇదంతా వెనకల పవర్. ఒక సామాన్యుడు అని చేస్తున్నాడంటే ఎలా నమ్ముతారు మీరు? వారణా సూర్య సామాన్యుడు, గుర్తుపెట్టుకోండి. వెనకలు ఇంత చేస్తున్నాడంటే నేను అన్లిమిటెడ్ మనీ అంటున్నా. తీసుకున్నంత తీసుకోండి, ఇండస్ట్రీలో బాగుపడండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు. నాకు తెలిసి ప్రతి 100 రూపాయలు నాకు తెలిసి ఒకరికి ఆఖరి నిలుస్తుంది. ఒక 2000-3000 ఇస్తే రూమ్ రెంట్ కట్టుకోవచ్చు. నేను ఇచ్చేది మన ఆర్టిస్టులు టెక్నీషియన్కి సపోర్ట్ అవుతుందని ఇస్తున్నాను, దూలకి కాదు. దూలకి ఏ పనులు చేయడు, ఆయనే చేయడు, నేను చేయను. సార్ ఇది కనీసం కెమెరా రెంట్కి తీసుకున్నా ఏది తీసుకున్నా సరే, అంటే మీ ఈసీ ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నిజంగా ₹1 కూడా తీసుకోకుండా వర్క్ చేస్తారు అంటే 0 బడ్జెట్ అంటే? అయ్యా కెమెరాలు మన దగ్గరే ఉన్నాయి. రెగ్యులర్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఆల్రెడీ నేను చేస్తున్నాం. వీళ్ళందరూ ఆర్టిస్టులు ఎవరూ తీసుకోరు. ఇప్పుడు పోస్ట్ చూడు అక్కడ ఇక్కడ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది. స్క్రిప్ట్ రెడీ కావాలంటే ఎవరు కావాలి? రైటర్స్ కావాలన్నా? అందరూ నాకు ఆన్లైన్ వస్తారు. మన ఈసీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? 650 మంది రైటర్స్ ఇప్పుడు ట్రావెల్ అవుతున్నారు. అర్థమైందా? ఈసీ గురించి 650 మంది డిఫరెంట్ కాన్సెప్ట్లు రెడీ చేస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశాలు కావాలి. ఎవరిస్తున్నారు? ఇండస్ట్రీలో ఎవరు ఇస్తున్నారా? క్రియేట్ చేసాం మనం, నేను ఇస్తున్నా కాదు, ఇండస్ట్రీలో క్రియేట్ చేసాం అవకాశాలు. సెటిల్ అవ్వనివ్వండి. ఎక్కడ ఊర్లో కూర్చుంటే అవుతుందా? అటకల మీద పెట్టుకున్నారు కథలన్నీ. బయటికి తీయండి, దుమ్ము దులపండి, సినిమా ఇండస్ట్రీకి రండి, సినిమాలు చేయండి. ఎంతకంటే ఏంటి? క్యాటరింగా? ఇక్కడ ఈసీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ డార్లింగ్ తెలియదు. ఇండస్ట్రీలో నువ్వు ఒక ఆర్టిస్ట్గా వస్తే నీ ట్రాన్స్పోర్ట్ నీదే, నీ ఫుడ్ నీదే, నీ మేకప్ నీదే, నీ కాస్ట్యూమ్స్ నీవే. అలా అయితేనే రా. అలా అయితే అవకాశం మాత్రమే ఇక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పే చేస్తున్నా నేను. అలా అయితేనే లేకపోతే రావద్దు. ఎందుకంటే నీకు నొప్పిగా ఉంది, ఇబ్బందిగా రావద్దు. వచ్చావు, రూల్స్లో ఉండు. సింపుల్. రెండే. మేము బలవంతంగా రండి, కమాన్, నీకు బలవంతం కూర్చోబెడుతున్నాం, తర్వాత చూద్దామని చెప్పి చెప్పట్లే. నీకు అవకాశం కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఫుడ్ అయితే ఇంట్లో తిను, అవకాశం అయితే ఇప్పుడు వచ్చే ఈజీ. సింపుల్. క్వశ్చన్
ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్ గా చెప్పాలంటే సార్ ఇక్కడ వచ్చేంత వరకు ఈ సార్ ఎవరో కూడా నాకు తెలీదు. టు బి ఫ్రాంక్, సార్ డైరెక్టర్ అని తెలిసాక నా మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ బిగినర్ డైరెక్టర్ నేను కూడా ఒక రీసెంట్గా షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. బట్ నాకు ఒక చిన్న సార్ని అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా స్టోరీ రైటర్ కానీ ఈవెన్ యాక్టర్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే స్క్రీన్ మీద నేను ప్రెజెంట్ అయితే కాదు, ఫస్ట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను స్టోరీ రాసుకున్నాను, ఆడియన్స్కి అది రీచ్ కావాలి అనే థాట్తోనే నేను రాసుకుంటాను. యాజ్ ఏ మన క్వాలిటీ పరంగా కానీ దాని పరంగా కానీ అన్ని అప్ టు A to Z నేను చూసుకొని అది రిలీజ్ అయ్యాక యాజ్ ఎ ఆడియన్ ఒక క్వశ్చన్ నన్ను అడిగారు అనమాట. అసలు నేను ఈ షార్ట్ ఫిలిం కానీ నిన్ను కానీ యాక్టర్స్ కానీ నేను ఎందుకు చూడాలి అని ఒక ఆడియన్ నన్ను అడిగాడు. అడిగితే నేను అప్పుడు చెప్పా, బ్రో నాకు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ అలా అని చెప్పి నేను చూసుకున్నాను. బట్ స్టిల్ మీకు అలా అనిపిస్తే మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ ఇలా చేస్తున్నారని వాళ్ళు ఈవెన్ అంటే ఎలా అంటే అది అడిగాక కూడా వాళ్ళకి ఏంటంటే ఈజ్ ఎ బిగినర్ డైరెక్టర్గా నాకు ఆ ఆడియన్ని కూడా సాటిస్ఫై చేయాలి. నేను అలా చేయాలంటే మీరు నాకు ఏ సజెషన్ ఇస్తారు యాజ్ ఎ బిగినర్ డైరెక్టర్గా? నాకు చెప్పాలనుకునే మీరు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా పర్సనల్గా అలా చేస్తున్నాను బ్రో. ఈవెన్ అదైనా సరే ఇప్పుడు ఈరోజు నన్ను అడిగిన క్వశ్చన్ ఇప్పుడు రేపు వచ్చి వాడొచ్చి వావ్ వాట్ ఏ డైరెక్షన్ బ్రో అనిపించుకునేలాగా స్టోరీలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ అన్నీ అలా చేసుకోవాలంటే మీరు ఏం సజెషన్ చేస్తారు? ఈసీకి వచ్చాయి. ఫస్ట్ ఈసీకి వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉంటే అన్ని తప్పులే చేస్తారు. మీలాంటి బిగినర్స్ అందరూ తప్పులే చేస్తారు. తప్పులు చేయి. నువ్వు ఒక తప్పు చేసావు, నో ప్రాబ్లం. రెండో తప్పు చేసావు చేయి. 10వ తప్పు చేసావు చేయి. 11 తప్పు కూడా చేస్తావా? కనీసం కొన్ని తప్పులు తగ్గుతాయిగా, వస్తుందిగా. 100 చేయి. నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు చేయి. మీ అమ్మ నాన్న వద్దురా బాబు ఎన్ని సినిమాలు చేస్తావరా అని తిట్టేంత వరకు చెయ్యి. రూల్స్ లేక వచ్చి చేసుకో. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ తీసుకున్నారా? సార్ ఇప్పుడు మీరు 200 సినిమాలు చేస్తాను అన్నారు కదా, 200 స్టోరీలు విన్నారా సార్? వింటారా? మామూలుగా 200 స్టోరీలు వింటారా? ప్రతి స్టోరీ నేను వినకుండా ఏది సెట్స్ మీదకి రాదు. ప్రతి స్టోరీ సజెషన్ గాని ఇస్తారా వాళ్ళకి? కరెక్షన్స్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కరెక్షన్స్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి, అన్నీ చేసుకుంటారు. ఇక్కడ ఈసీలో అప్రూవల్ అయిన తర్వాతే సెట్స్ మీదకి వెళ్తారు. క్లియర్గా ఉంటుంది. మొత్తం హోల్ అండ్ సోల్ వారణా సూర్య, నో టీమ్స్. సార్ నా పేరు శ్రీనివాస్ సార్. నేను గుంటూరు నుండి వచ్చాను డైరెక్ట్ అవడానికి. బట్ వచ్చిన కొత్తలో మాకు ఈ ప్లాట్ఫామ్ ఏం తెలీదు. అయితే కృష్ణనగర్ వెళ్ళేసి షూటింగ్కి వెళ్దాం అని చెప్పేసి అక్కడ కమిట్మెంట్ అడిగేస్తారు నన్ను కూడా. లేడీస్ ఇది రెండో యాంగిల్. మగవాళ్ళకి కూడా రక్షణ లేదు, రక్షణ లేకుండా పోతుంది. ఉందా? వామ్మో, ఇలాంటివి కూడా ఉన్నాయా? ఓకే, రైట్. తర్వాత డైరెక్ట్ అవ్వాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రూమ్కి రమ్మన్నారు సార్. ఒకసారి వెళ్తే స్టోరీ ఎట్లా రాయాలి ఏంది అనేది కూడా చెప్తానన్నారు. సరే అని చెప్పేసి రూమ్కి వెళ్ళిన తర్వాత సో ఇలాంటి దరిద్రాలు కూడా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో అయితే. సో మగవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి ఈసీకి వచ్చేయండి నాన్న. బతుకులు పాడు చేసుకోవద్దు. అప్పుడు పోయినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత దరిద్రం అంతా ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ అడిగి 100 రూపాయలు తీసుకొని ఇంకో క్వశ్చన్కి మళ్ళీ ఎట్లా? మంచి ఇప్పుడు చెడు ఉండదు. ఇక్కడ నాన్న 100 రూపాయలు వేసాడు. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయొద్దండి. ఈసీ రూల్స్ బ్రేక్ చేయొద్దు. 300 తీసుకోండి, 400 తీసుకోండి, అన్లిమిటెడ్. చాలా సేపు ఉన్నారండి వెనకాల, చాలా మంది ఉన్నారు. వచ్చేయండి, ఎంతసేపు నేను ఉంటాను, మీకోసం ఉంటాను. ఎక్కడికి వెళ్ళను నేను. ప్రతిదీ క్లియర్ అవ్వాలి. క్వశ్చన్లు స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా అంటే ఇండస్ట్రీ పనికొచ్చేట్టుగా ఉండాలి. అర్థం చేసుకోండి. కొందరు మొహమాట పడుతున్నట్టున్నారు క్వశ్చన్లు అడగడానికి. కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా తీసుకుంటున్నారు, మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పేసి రండి, బయటికి రండి. ఈజీలా సినిమా షూట్ అయింది సార్. ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈజీలో షూట్ అయింది 4 సినిమాలు. ఆ షూట్ రిలీజ్ ఎప్పుడు సార్? ఎప్పుడు రిలీజ్ చేద్దామంటో చెప్పు. నువ్వు చెప్పరా, డేట్ చెప్పు.
జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసేటప్పుడు కొన్ని సినిమాలు లేట్ అవుతుంటాయి, కొన్ని సినిమాలు ముందుకు వెళ్తుంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు చేసేటప్పుడు ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఈసీకి రావద్దు. ఎందుకంటే రకరకాల రీజన్స్తో రకరకాల పరిస్థితులు ఉంటాయి. నేను ప్రతి రీజన్ మీకు ఎప్పటికప్పుడు ఈసీలో వీడియో బట్టి మీకు ఇస్తున్నాను. చూడలేదు రాజు, మరి చూసి మరి అడుగుతున్నావు. సో మీరు అడగకపోయినా కూడా అవి వచ్చేస్తాయి. ఎందుకంటే దాంట్లో ఒక స్వార్థం ఉంది తెలుసా. దాంట్లో ఆర్టిస్ట్గా నేను చేశాను, మీకంటే తుత్తరు నాకు ఉండాలి. చూసా. హాయ్ సార్, నా పేరు పవన్ కళ్యాణ్ సార్. సో ఇంతమంది టాలెంట్ పీపుల్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఒక ఈసీ వ్యవస్థ పెట్టి ఇంత ఐడియాస్తో మీరు ముందుకెళ్తారు. ముందుకు మీ హ్యాండ్స్ అప్ సార్. సార్ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంత టాలెంట్ మెంబర్స్ని గ్యాదర్ చేస్తున్నాం కదా, ఇంతమంది టాలెంట్ మెంబర్స్ గ్యాదర్ చేసి మనం ఒక ఈసీ వ్యవస్థలో పెట్టుకొని ముందరికెళ్తున్నాం. ఇలాంటి టాలెంట్ పీపుల్స్ ఓన్లీ మూవీస్లోనే ఉంటామా, లేదంటే టీవీస్లో లైక్ వెబ్ సిరీస్ కానీ షోస్ కానీ కామెడీ షోస్ కానీ ఇలా కూడా ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? మనం ఇంత టాలెంట్ మెంబర్స్ అందరు గ్యాదర్ అయినాం కదా, అక్కడ కూడా మనం తక్కువ కాదని ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు? దానికి మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ముందు ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో వీటన్నిటికంటే అతిపెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. అందరికీ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చేసినా, ఏదైనా షోస్ చేసినా కూడా ఆర్టిస్టులు టెక్నీషియన్లకు మెయిన్ టార్గెట్ ఏముంటుంది? అదే చేస్తున్నాం. మళ్ళా వెనక్కి వచ్చేసి వెబ్ సిరీస్లు ఇవన్నీ షోలు కండక్ట్ చేస్తే మనం అనుకునే టార్గెట్ డైల్యూట్ అవుతుందా లేదా? ఇంతకంటే పెద్దవి చేద్దాం. పాన్ ఇండియా అని ఇప్పుడే నేను చెప్పాను. నేను జీరో బడ్జెట్లో పాన్ ఇండియా చేసి చూపిస్తాను. ఈరోజు రాసి పెట్టుకోండి, పాన్ ఇండియా రాసి పెట్టుకోండి. అందుకంటేనా ఇంకా పెద్దగా ఎదుగుదాం. నాకు అలాంటి డైరెక్టర్స్ తగలాలి. ఒక డైరెక్టర్ తగిలాడు, తనతో వర్క్ చేయిస్తున్నాను నేను. అది ఓకేనా? థ్యాంక్ యూ. మీరు వెనక్కి వెళ్ళి వెబ్ సిరీస్ చేద్దాం, షోలు చేద్దాం అని ఆలోచన వద్దు. సినిమాలు చేయండి. సినిమాలు బిగ్ స్క్రీన్ కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం 200 సినిమాలు యూట్యూబ్లో అనుకోవద్దండి. అందులో కొన్ని పేలుళ్ళు ఉంటాయి, నాటు పేలుళ్ళు ఉంటాయి, బాంబులు. అవి మళ్ళీ థియేటర్కే తీసుకెళ్తా. అక్కడ మళ్ళీ కాంట్రవర్సీ జరుగుతుంది, అది మళ్ళీ చూసుకుందాం. కానీ మళ్ళీ థియేటర్కే తీసుకొస్తా. అలాంటి సినిమాలు కావాలి. మీలో దమ్ము ఉంటే రిలీజ్ చేసే దమ్ము నాకుంది. అర్థమైందా? చేయండి. మరి అలాంటి సినిమాలు చేయండి. చేస్తే మళ్ళీ థియేటర్కి వెళ్దాం. థియేటర్ మనం వెళ్ళడం కాదు డార్లింగ్, థియేటర్కి ఫీడింగ్ కావాలి. చిన్న సినిమాలు ఫీడింగ్ కావాలి. అన్నీ ఇక్కడ యూట్యూబ్ తీసుకొస్తున్నాను. థియేటర్ ఫీడింగ్ ఎలా జరుగుతుంది? సో అగైన్ మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బిజినెస్సే 1000 కోట్ల బిజినెస్. చల్. నమస్కారం సార్, నేను పూజారెడ్డి. నా క్వశ్చన్ ఏంటంటే, అడగచ్చో లేదు తెలీదు, సినీ ఫీల్డ్కి సంబంధించిందే. మీరు ఫస్ట్ ఈ మీడియా ఫీల్డ్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ ఫస్ట్ ఒక ప్రాఫిట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఒక పేమెంట్ ఇచ్చిన వ్యక్తి నేము, మీతో పాటు ఒక సెల్ఫీ తీసుకున్న ఫస్ట్ పర్సన్, ఆ రెండిట్లో పేమెంట్ తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, లేదా మీతో పాటు వచ్చి ఒకరు వచ్చి పక్కన వచ్చి సెల్ఫీ తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఉన్నారా? ఆ 2 మూమెంట్స్ లో ఏ హ్యాపీనెస్ మీకు చాలా నచ్చింది? యాక్చువల్లీ సార్, సినీ ఫీల్డ్లో, మీడియా ఫీల్డ్లో, నేను రాజకీయం గురించి అడగట్లేదు, ఓన్లీ ఈ ఫీల్డ్లో మీకు ఫస్ట్ టైం ఒక చిన్న ప్రాఫిట్, అది 1000 రూపీస్ అయినా 50,000 అయినా ఏదైనా ఒక పేమెంట్ వస్తుంది కదా మనం వర్క్ చేస్తే ఇండస్ట్రీలో, ఆ పేమెంట్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? మీరు సినీ ఫీల్డ్లో వచ్చాక మీ పక్కన ఫస్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటారు కదా, ఆ రెండిట్లో మీకు హ్యాపీనెస్ ఏది ఇచ్చింది ఎక్కువ? రెండవది, నేను ఇంతవరకు ఏంటంటే నా ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఏంటంటే, మీరు జరగబోయేది ఒకటి డిస్కస్ చేశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్తో పాటు, అంటే రిలీజ్ ఫంక్షన్తో పాటు రిలీజ్ తర్వాత ఇంకో ఫంక్షన్ ఉండబోతోంది. అది ఎప్పుడు అనేది మీ చేతుల్లో ఉంది. ఒక బ్లాస్టింగ్ జరగాలి ఈసీలో, ఒక బీభత్సమైన బ్లాస్టింగ్ జరగాలి, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన రోజు మేడం చెప్పినట్టు ఏంటంటే, ఒకరికి కాదు, మీరు ఒకరి గురించి అడుగుతున్నారు, మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరినీ పిలిపించి ఫంక్షన్ చేసి ప్రతి ఆర్టిస్టుకు టెక్నీషియన్స్కి కవర్స్ ఇవ్వబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉంటాయి దాంట్లో, కవర్స్ ఇవ్వబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అది బ్లాస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది అనేది నాకు తెలియదు. వచ్చిన రోజు నా నుంచే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడున్న డబ్బులే ఏం చేసుకోవాలో అర్థం కాక పక్కన పడేశాను, ఏటీఎంలో పడేశాను. వచ్చే డబ్బులు ఏం చేస్తాను? మీకే ఖర్చు పెడతాను. ఏం చేసుకుంటాను నేను?
కానీ రెండిట్లో ఏది నాకు హ్యాపీగా ఉంటుందంటే డబ్బులు తీసుకొని ఒక ఆర్టిస్టు కడుపు నిండి రూమ్ రెంట్ కట్టుకొని ఆకలి బాధలు తీరి హ్యాపీగా ఉండి పేమెంట్ తీసుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు సెల్ఫీ కంటే అది చాలా ఇష్టం. నాకు అదే అనిపించింది, నాకు అనిపించేది అదే. డబ్బులు తీసుకొని ఓ మంచి పేమెంట్ తీసుకొనేసి అరే ఈసీలో కూడా ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇంకా నాకు భయం లేదు అని బిందాస్గా ఒక ఆర్టిస్టు టెక్నీషియన్ బతుకుతారు చూడండి, ఆ రోజు నాకు నిజమైన ఆనందం వస్తుంది. అది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, చేద్దాం అట్లా. థ్యాంక్ యూ మ్యామ్. యా మళ్ళీ వచ్చావా? పర్లేదు, నువ్వు వస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉంటావు. క్వశ్చన్ ఏంటంటే మన ఈసీ తోటి జేసీ అనేది మన విజయన్న గారు చాలా సంవత్సరాల నుంచి, అంటే ఎప్పటి నుంచి జరిగిన నాకు తెలియదు సార్, కానీ ఒక పూట తినకనో ఒక నైట్లలో చాలా నైట్లు వెయిట్ చేసి మరి మీ అంటే సినిమాలనే చేయడం జరుగుతుంది. అంటే ఈ విజయన్న లాంటి డైరెక్టర్ ఎంతో మంది మీకు పరిచయం కావచ్చు. అంటే మీకు అనుకూలంగా ఏ డైరెక్షన్ వాళ్ళైనా వచ్చి వాళ్ళు మీ అనుకూలంగా మలుచుకుంటే మీరు అంటే మాతోటి ఎంతవరకు జర్నీ చేయాలనుకుంటున్నారు? విజయ్ టీమ్తోనా? విజయ్ పొరపాటున విజయ్ కానీ విజయ్ టీం కానీ పొరపాటున వదిలారనుకో, తీసుకొచ్చి కట్టేసి సినిమాలు చేయిస్తారు. అర్థమైందా? వాళ్ళ చేతుల్లో ఏది లేదు, ఇప్పుడు అంతా సూర్య చేతుల్లో ఉంది. హ్యాండ్ ఓవర్ టోటల్ సూర్య అట్ ద రేట్ ఆఫ్ వారణాసి సూర్య. ఫిక్స్ అయిపో. రెండోది ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే విజయ్కి మాత్రమే తెలుసు, ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ టీం అందరినీ నేను త్వరలో కలవబోతున్నాను, పర్సనల్గా కలవబోతున్నాను. వాళ్ళకు నీడెడ్ ఉంటాయి, ఆడపిల్లలు ఉన్నారు, ఏదైనా చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి, ఒకడే మెయింటైన్ చేస్తున్నాడు విజయ్. వీళ్ళందరికీ ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని, బ్లాంకెట్స్ అనో ఇంకోటి ఏవో ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్గా అడుగుతాను వాళ్ళకి ఏమేమి కావాలని అన్నీ అడిగి వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ చేయబోతున్నాను. అది కూడా నేను టోటల్ మీడియా ముఖంగా చెప్తున్నాను, టోటల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరికీ. అందుకంటే ఏం కావాలి అన్నీ చేస్తాను. అవి చెప్తున్నా కదా, ఎంత చేయాలో అంతా చేస్తాను. ఇంకా చెప్పండి, ఇంకేం కావాలి? ఏం కావాలో చెప్పండి, చేస్తూనే ఉంటా. కమాన్. చాలా సరిపోయిందా? కడుపు నిండిందా? మతాలు లేని సమాజం అంటే నాకు చాలా ఇష్టం. అలా ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? కులాలు మతాలు కాదు కానీ 100 రూపాయల మీద అదే కాన్సెప్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కాన్సెప్ట్. అది సినిమా పరంగా ఉంటుంది, రియల్ లైఫ్లో కూడా రెండు జరగబోతున్నాయి, ప్యారలల్గా జరగబోతున్నాయి. సో దాని కాన్సెప్ట్లు వేరే. ఆల్రెడీ నేను రైటర్స్కి అప్పచెప్పాను. దేవుడు వస్తున్నాడు ఒక కాన్సెప్ట్. అది మనం ఇంతవరకు వెబ్ సిరీస్ చూసింటాం, మూవీ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మూవీ సిరీస్ ఒకే టైటిల్తో మూవీ సిరీస్ వస్తున్నాయి. మీరు అనుకున్నవే 2 సినిమాలు. థ్యాంక్ యూ సార్. గట్టిగా ఉండాలి క్వశ్చన్. మరి సార్ మీడియాకి ఒక క్వశ్చన్ ఇస్తారా? మీరు డైరెక్ట్గా మీడియాకి ఒక క్వశ్చన్ ఇస్తారా? క్వశ్చన్ అడుగుతాను, నేను మీడియా తరఫున అడుగుతున్నా క్వశ్చన్. మిమ్మల్ని 100 రూపాయలు తీసుకున్నావా? నేను తర్వాత తీసుకుంటా సతీష్ గారి దగ్గర. తీసుకొని అడుగు సార్. మీడియాకి ఇవ్వండి సార్ క్వశ్చన్. మీరు అటు 100 రూపాయలు కొట్టండి, నెంబర్ చెప్పి వెళ్ళండి. మీడియా నన్ను మార్చలేదు, ఈసీ రూల్ లోకి మీడియా రావాలి. అంటే యాక్చువల్లీ అడుగుతున్నా సార్, 100 రూపాయలు చేస్తారు నాకు. అడగండి, వచ్చే అక్కడ 100 రూపాయలు వేసాను తనకి. ఏదో మీడియా క్వశ్చన్ అడుగుతుంటా. వెళ్ళండి అక్కడికి వెళ్ళి 100 రూపాయలు వేసేయండి. సార్ మీడియా బాగుండాలి సార్, మీడియా బాగుండాలి అంతే. నేను మీడియా మనిషి, నాకు స్వార్థం అది. ఫస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అక్కడ పడండి, పడిన తర్వాతే నో రూల్స్, అంతా ఈసీ రూల్స్ లోనే ఉంటాయి. కంటిన్యూ అది లైవ్ లో రికార్డ్ అవుతుంది, ఎంజాయ్. సార్ అయితే ఇప్పుడు 200 సినిమాలు తీస్తున్నారు కదా మీరు? అయిపోయిందా? షూరా? 200 సినిమాలు చేస్తున్నాం, చెప్పండి. అయితే యాక్చువల్లీ అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది 200 సినిమాల్లో మన దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు పరిచయం చేస్తున్నారు ప్లాట్ఫామ్ ఛానల్ మీ ద్వారా? పవన్ కళ్యాణ్ గారు ఈ 200 సినిమాల్లో ఒక సినిమాకి అయితే ఖచ్చితంగా లాక్కొచ్చేస్తాను పవన్ కళ్యాణ్ గారు. అది మాకున్న ఏమంటారు ఇంటరాక్షన్ కావచ్చు, దాంతో అది ఏదైనా కావచ్చు. మీరు ఏమైనా అనుకోండి, సినిమా అనుకోండి, పొలిటికల్ అనుకోండి, ఖచ్చితంగా ఒక్క సినిమాకి అయితే లాక్కొచ్చేస్తాను. యూట్యూబ్ లో లైవ్ డైరెక్ట్ గా లాక్కొచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చూడండి.
నా క్వశ్చన్ కంటే ముందు అందరికీ ఒకటి చెప్తున్నాను. మై డియర్ టీమ్, రెడీగా ఉండండి, ప్రతి ఈవెంట్ కి వచ్చేయండి పవన్ కళ్యాణ్ గారి కోసం. 200 సినిమాలు చేసేదే ఇండస్ట్రీ కోసం. అంటే నాకు ఇండస్ట్రీ మీద ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద అంతకంటే ఎక్కువ ఉంది. దానికోసమే నేను ఇండస్ట్రీకి వచ్చానంటున్నాను. ఇక్కడ మళ్ళా ఈ వ్యాపారం అంతా మొదలెట్టింది దానికోసమే. ఇండస్ట్రీలో చెడు చాలా ఉంది. నేను ఒకరిని డిస్టర్బ్ చేయట్లేదు. నేను కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక సోర్స్ ఇవ్వాలనుకుంటున్నా, ఇస్తున్నాను. కడిగేయండి, ఇండస్ట్రీని మార్చండి అని చెప్తున్నాడు. మార్చుకుంటూ వెళ్తున్నాను, నా పద్ధతిలో మార్చుకుంటూ వెళ్తున్నాను. వెళ్దాం, నేను చేసేది మంచి పని, పార్టీలకు అతీతంగా చేస్తున్నాను, చేస్తాను కూడా. దీనికి అడ్డు వస్తే మాత్రం ఎవరు వేరే ఉంటుంది. అది కూడా డైరెక్ట్ రికార్డులో చెప్తున్నాను. చాలా మంది డైరెక్టర్స్ మీ దగ్గరికి స్టోరీ తీసుకొని వస్తున్నారు కదా సార్.